సుబ్బారావు గారు ఇప్పుడు ఫైనల్గా ఇప్పుడు ఎక్కడైతే ఆ రూట్స్ ఇందాక మీరు అన్నారో ఎక్కడి నుంచి అయితే వీళ్ళకి డైరెక్షన్స్ వెళ్తున్నాయో ఎక్కడి నుంచి పోస్టింగ్స్ వెళుతున్నాయో వేరే పార్టీ మీడియా సెల్ ఇన్ఛార్జీలు విభాగాలు వాటి మీద దాడులు కూడా చేయొచ్చా పోలీసులకి ఆ సైబర్ యాక్ట్స్లో ఉందా అవకాశం? దానికి ముందుగా ఒక చిన్న విషయం చెప్పేసి ఇందాక మర్చిపోయాను. దీనికి సమాధానం చెప్తాను. ఇక్కడ ఒకటండి, వీళ్ళు రాజకీయ పార్టీ నాయకులనే కాదండి వదిలి అవమానపరిచింది. న్యాయమూర్తుల్ని, జస్టిస్ ఎన్వి రమణ గారి లాంటి వాళ్ళని, లేకపోతే ఆనాడు ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో ప్రభుత్వానికి అనుకూలంగా తీర్పులు రాని కుటుంబాలను కూడా టార్గెట్ చేశారు. వ్యక్తిత్వ హననానికి పాల్పడి చాలా అవమానకరంగా వాళ్ళ కుటుంబ సభ్యులను కూడా అవమానించే విధంగా చేశారు. దాని మీద పంచి ప్రభాకర్ ఉన్నాడు, ఈడున్నాడు. వీళ్ళ మీద ఇంకా అరెస్టులు ప్రారంభం కాల, కొద్ది మందిని ఏదో అరెస్ట్ చేశారు. ఈ ఆనాటి ప్రభుత్వం అయితే అసలు నేను చర్య తీసుకొని సిఐడి చెత్తపట్టులో పడేస్తే హైకోర్టు రిజిస్ట్రార్ లాంటి వాళ్ళు హైకోర్టులో పిటిషన్ వేసి అయ్యా సిబిఐ విచారణ జరిపించండి, సిఐడి వాళ్ళు మా కంప్లైంట్ చెత్తపట్టులో వేస్తున్నారని చెప్పుకోవాల్సిన దౌర్భాగ్య పరిస్థితి వచ్చింది. రెండోది, ఇక్కడ ఇందాక మీరు చెప్పినట్టు ఇన్ఛార్జ్ ఎవరైతే ఉన్నారో, ఇన్ఛార్జే కాదండి, ప్రోత్సహించిన ఆ యొక్క ఆఫీసులు ఎక్కడి నుంచి అయితే నడుస్తున్నాయో దానికి ఫైనాన్షియల్ అసిస్టెన్స్ ఎవరిచ్చారు, వీళ్ళకి డబ్బులు ఎవరు పంపుతున్నాడు, ఎవరి అకౌంట్ నుంచి వస్తున్నాయి ఆ డబ్బులు, ఎవరు డబ్బులు ఇచ్చి ప్రోత్సహించి ఈ యొక్క తయారు చేసి ఇవి ఎవరు ఫార్వర్డ్ చేస్తున్నారు, ఫార్వర్డ్ చేసిన తర్వాత దాన్ని సపోర్టింగ్ గా ఎవరు పెడుతూ ఉన్నారు, వీళ్ళందరూ కూడా ముద్దాయిలుగా వస్తారు. ఓకే, దాంట్లో వాట్సాప్లో సపోర్టింగ్ ఆహా బాగుంది, యోహో బాగుంది, ఇంకా బాగా రాయండి అని చెప్పేసి ఎంకరేజ్ చేస్తూ ఉంటారే, వాళ్ళు కూడా మినహాయింపేం కాదు చట్ట ప్రకారం. సో నేరాన్ని ప్రోత్సహించడమే అవుతుంది. కాబట్టి ఆ దిశలో సంస్థలు విచారణ జరపాలి. అంతేకాకుండా కమిటీ వేశారు, కానీ ఇంకా త్వరితగతిన కమిటీ పని ప్రారంభించాలి, పని చేయాలి. వీళ్ళందరికీ బుద్ధొచ్చేలాగా చర్యలు కొన్ని ఉంటే మిగతా వాళ్ళు కూడా దారిలోకి వస్తారు. అలాగే క్లోజింగ్ నేను చెప్పేది ఏంటంటే కూడా ఏ పార్టీకి సంబంధించిన వాళ్ళైనా సంబంధం లేని వాళ్ళైనా ఈ పోస్టుల విషయంలో జాగ్రత్తగా ఉండాల్సిందే. లేకపోతే స్ట్రింజెంట్ యాక్షన్స్ ప్రభుత్వం మొదలు పెడితే అందులో మీరు కూడా బాధ్యులవుతారు, బాధితులవుతారు. థ్యాంక్ యూ వెరీ మచ్.